సో నెక్స్ట్ మనకి ఏంటి అంటే టాలీ లాస్ట్ క్లాస్లో మనం టాలీ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టలేషన్ ఎలా చేయాలో చూసాము. ఒకసారి టాలీ ఓపెన్ చేద్దాం. రైట్. ఓకే. రైట్. సో ఫస్ట్ టాలీ ఓపెన్ చేసిన తర్వాత టాలీ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, మనము హోమ్ పేజ్ అనొచ్చు లేదా గేట్వే ఆఫ్ టాలీ అనొచ్చు. సో ఇది ఇంటర్ఫేస్ ఇది. దీంట్లో మనకి టాలీలో ఫస్ట్ ఏదైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక ప్రాబ్లం చేయాలి అంటే టాలీలో ఫస్ట్ మనం చేయాల్సింది కంపెనీ క్రియేషన్, సెకండ్ వన్ లెడ్జర్ క్రియేషన్, థర్డ్ వన్ ఇన్వెంటరీ అండ్ ఫోర్త్ వన్ అకౌంటింగ్ ఓచర్స్. ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి. కంపెనీ క్రియేషన్, నెక్స్ట్ వన్ లెడ్జర్ క్రియేషన్, థర్డ్ వన్ ఇన్వెంటరీ అండ్ ఫోర్త్ వన్ అకౌంటింగ్ ఓచర్స్. సో చూద్దాం ఒకసారి ఇంట్రడక్షన్ లాగా ఎలా వర్క్ అవుతుంది టాలీ అనేది చూస్తే మనకి క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఒక ప్రాబ్లం చేయాలి అనుకోండి. జనరల్గా ఇప్పుడు మనకి దీంట్లో ఇక్కడ క్వశ్చన్ చూడండి, రికార్డింగ్ ద పర్చేజ్ అండ్ సేల్స్ ఓచర్స్ ఇన్ సురేష్ అండ్ కంపెనీ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ. సో సురేష్ అండ్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ మనం రికార్డ్ చేస్తున్నాము. అందులో ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, ఆన్ 1 April 2025 పర్చేజ్డ్ ఫాలోయింగ్ ఐటమ్ ఫ్రమ్ విజేత ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్, హెచ్పి అండ్ డెల్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. అండ్ మళ్ళీ పర్చేజ్ చేశారు విజేత ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్ ఉంది. అండ్ ఇక్కడ సేల్ జరిగింది, ఇక్కడ కూడా సేల్స్, ఒకటి క్యాష్ సేల్, క్రెడిట్ సేల్ జరిగింది. జనరల్గా ఈ ట్రాన్సాక్షన్ని మనము టాలీలో రికార్డ్ చేయాలి అనుకోండి, ఫస్ట్ చేయాల్సింది టాలీలో ఒక ప్రాబ్లం చేసే ముందు కంపెనీ క్రియేట్ చేయండి. ఓకే, ఏ కంపెనీకి సంబంధించింది. సో కంపెనీ క్రియేషన్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది హోమ్ పేజ్ గేట్వే ఆఫ్ టాలీలో పైన చూస్తే మనకి కంపెనీ అని ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కంపెనీ దగ్గర కే అనే లెటర్ ఉంది, డాటా దగ్గర వై, ఎక్స్చేంజ్ దగ్గర జెడ్, ఓకే, ఇంపోర్ట్ దగ్గర ఓ అండ్ ఎక్స్పోర్ట్ దగ్గర ఈ. ఇలా చూడండి, ప్రతి ఒక్క దానికి ఒక లెటర్ ఉంది. ఆ లెటర్కి డౌన్లో ఒక సింగిల్ లైన్ అండర్ లైన్ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కంపెనీ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం మౌస్ ద్వారా డైరెక్ట్ కంపెనీ పైన క్లిక్ చేయొచ్చు. లేదు అనుకుంటే కే అనే లెటర్ని ప్రెస్ చేయాలి, కానీ సింగిల్ అండర్ లైన్ ఉంటే మీరు కీబోర్డ్లో ఆల్ట్ బటన్ పట్టుకొని ప్రెస్ చేయాలి. సో అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆల్ట్ కే క్లిక్ చేస్తే మనకి కంపెనీ క్రియేషన్ స్క్రీన్ అని ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం క్రియేట్ చేయాలి, కంపెనీ క్రియేట్ చేయాలి. ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే కంపెనీ డాటా పాత్, మనము ఇప్పుడు ఏ కంపెనీ అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ కంపెనీస్ యొక్క డాటా అనేది సి డ్రైవ్లో యూజర్స్లో పబ్లిక్లో టాలీ ప్రైమ్లో డాటా అనే ఫోల్డర్లో సేవ్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే మళ్ళీ నేను ఇక్కడ వచ్చి ఓపెన్ చేస్తున్నాను సి డ్రైవ్. ఓకే, సి డ్రైవ్లో యూజర్స్లో పబ్లిక్లో టాలీ ప్రైమ్లో డాటా. ఇక్కడ చూడండి, ఓకే, 1000000 ఆల్రెడీ ఇంతకుముందు కంపెనీ క్రియేట్ చేసాము. ఆ కంపెనీ ఈ నేమ్ తోటి మనకి స్టోర్ అయింది. నెక్స్ట్ మళ్ళీ మనం క్రియేట్ చేసే కంపెనీ 1000001 అనే నేమ్ తోటి మనకి ఇక్కడ ఇంకో ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో మనం క్రియేట్ చేసిన తర్వాత అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ నేమ్, సో ఒక కంపెనీ అనుకుందాం. సో డెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనుకుందాం, డెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నెక్స్ట్ ఏమంటున్నాడు, మెయిలింగ్ అడ్రస్, కంపెనీ యొక్క మెయిలింగ్ అడ్రస్ కూడా ఎంటర్ చేయండి సంథింగ్. ఓకే, ఇలా అడ్రస్ కంప్లీట్గా ఏదైనా ఉంటే పర్టికులర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ దాని తర్వాత మీ కంపెనీ ఏ స్టేట్లో ఉంది ఆ స్టేట్ని కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కాబట్టి తెలంగాణ స్టేట్, పిన్ కోడ్ 5,60,000 పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్స్, ఫ్యాక్స్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్, మీరు డెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన ఈ కంపెనీకి సంబంధించిన రిపోర్ట్ రెడీ ప్రాబ్లం చేయబోతున్నారు. ఏ ఇయర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తున్నారు అంటే మనకి ఇక్కడ చూస్తే 1 April 2025. మనం ఇప్పుడు 1 April 2025 ఫైనాన్షియల్ స్టార్ట్ అయింది అంటే మనకి 31 March 2026లో ఎండ్ అవుతుంది. సో బుక్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచే మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ అండ్ బుక్ ఆఫ్ అకౌంట్స్ బిగినింగ్ డేట్ అనేది రెండు సేమ్ పెట్టండి. నెక్స్ట్ దాని తర్వాత కరెన్సీ, మీరు ఇప్పుడు రికార్డ్ చేస్తున్న ఈ ట్రాన్సాక్షన్స్ని ఏ ఏ కంట్రీకి సంబంధించింది. ఇండియా అయితేనేమో మనకి రూపీ అని, ఓకే, యుఎస్ అయితే యుఎస్ డాలర్ అని, ఇలా
మనము ఏ కరెన్సీలో మనము ఈ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలనుకుంటున్నామో ఆ కరెన్సీ సింబల్ ఇవ్వండి. ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీ, ఎంటర్, యాక్సెప్ట్. సో ఇక్కడ ఏమంటు కెన్ నాట్ పర్ఫార్మ్ యాక్షన్ అనదర్ కంపెనీ విత్ ద సేమ్ ఈజ్ ఓపెన్. మనం ఆల్రెడీ అంటే ఈ టాలీలో ఆల్రెడీ మనము డెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే నేమ్ తోటి వేరే కంపెనీ క్రియేట్ అయి ఉంది అని చెప్తుంది. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం, డెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1, ఎంటర్, యాక్సెప్ట్. సో కంపెనీ క్రియేషన్ అనేది అయిపోయింది. ఇక్కడ చూడండి, కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఒక ప్రాబ్లం మనం చేయాలి అంటే ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేయాలి, తర్వాత లెడ్జర్ క్రియేషన్. ఇక లెడ్జర్ క్రియేషన్ కంటే ముందుగా ఫస్ట్ కంపెనీ క్రియేట్ అయిపోయిన తర్వాత చూడండి, కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ ఎనేబుల్ ద ఫ్యూచర్స్ యాజ్ పర్ యువర్ బిజినెస్ నీడ్స్. ఇక్కడ మనకి కొన్ని రకాల ఫ్యూచర్స్ కనబడుతున్నాయి. టాలీలో చాలా రకాల ఫ్యూచర్స్ ఉంటాయి. మన రిక్వైర్మెంట్ బట్టి మనము ఫ్యూచర్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. ప్రజెంట్ ఇక్కడ చూడండి, షో మోర్ ఫ్యూచర్ పైన మీరు క్లిక్ చేసి ఎస్ పైన క్లిక్ చేస్తే ఇంకొన్ని ఫ్యూచర్స్ కనబడుతున్నాయి. అండ్ షో ఆల్ ఫ్యూచర్ పైన క్లిక్ చేస్తే ఎస్. ఓకే, ఇది మన సిచ్యువేషన్ బట్టి మనము ఏ ఫ్యూచర్ని ఎనేబుల్ చేయాలో మనకు తెలిసి ఉండాలి. చూడండి, ఫస్ట్ అకౌంటింగ్లో మెయింటైన్ అకౌంట్స్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, కాస్ట్ సెంటర్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ఈ ఈ కంపెనీలో బిల్ వైజ్ మెయింటైన్ చేస్తే బిల్ వైజ్ ఎంట్రీ ఎనేబుల్ చేయండి, కాస్ట్ సెంటర్స్ మెయింటైన్ చేస్తే కాస్ట్ సెంటర్స్ని. ఓకే, నెక్స్ట్ ఇన్వెంటరీలో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ కానీ బ్యాచెస్ కానీ ఇలా మీరు ఏది ప్రాబ్లం పైన వర్క్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఫీచర్స్ని ఎనేబుల్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ జిఎస్టీ ఉంటే జిఎస్టీ, ఓకే, టీడీఎస్ ఉంటే టీడీఎస్, టీసీఎస్ ఉంటే టీడీఎస్, ఇలా మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న ఫీచర్స్ని మనము కంపెనీకి యాక్టివేట్ చేయాలి. అందుకే ఇక్కడ కంపెనీ క్రియేట్ తర్వాత ఏముంటుంది, కంపెనీ క్రియేషన్ తర్వాత కంపెనీ ఫ్యూచర్ స్క్రీన్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. మన రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ ఫ్యూచర్స్ అనేది ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసిన తర్వాత ఆ ఫ్యూచర్స్ అనేది మనం క్రియేట్ చేసిన కంపెనీకి యాక్టివేట్ అవుతాయి. కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు చూడండి, పక్కన చూస్తే కరెంట్ లెఫ్ట్ సైడ్ టాప్లో కరెంట్ పీరియడ్ 1 April 2025 టు 31 March 2026. ఓకే, నెక్స్ట్ కంపెనీ నేమ్ వచ్చేసి డెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో కంపెనీ క్రియేషన్ అయిపోయింది, కంపెనీకి కావాల్సిన ఫ్యూచర్స్ కూడా ఎనేబుల్ చేసాం. మరి కంపెనీ క్రియేషన్ ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందాక అకౌంటింగ్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యూచర్స్ని ఓపెన్ చేయాలి అంటే కీబోర్డ్లో మీరు ఏం ప్రెస్ చేయాలి, F11 ప్రెస్ చేయండి. F11 ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మనకి 1 సెకండ్, ఎంటర్. సో మళ్ళీ మనకి ఇక్కడ కంపెనీ ఫ్యూచర్ స్క్రీన్ అనేది మళ్ళీ డిస్ప్లే అయింది. ఇక్కడ మళ్ళీ మీకు ఏమన్నా ఎనేబుల్ చేయాలనుకుంటే ఎనేబుల్ చేయండి, డిసేబుల్ చేయాలనుకుంటే డిసేబుల్ చేసి కంట్రోల్ ఏ సేవ్. లేదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ మళ్ళీ కంపెనీ ఉంది కదా, కంపెనీలోకి వెళ్ళేసి కంపెనీలో ఇక్కడ డౌన్లోకి వెళ్తే ఫ్యూచర్స్ అని ఉంది చూడండి. ఫ్యూచర్స్ పైన క్లిక్ చేసినా కూడా మనం ఇందాక స్క్రీన్కే రిడైరెక్ట్ అవుతాం. ఇక్కడ మనకు కావాల్సిన ఫ్యూచర్స్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కంపెనీ క్రియేట్ చేసే టైంలో అడ్రస్ తప్పించారు, మొబైల్ నెంబర్ తప్పించారు, ఓకే, దాన్ని ఎడిట్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ సేమ్ మళ్ళీ కంపెనీలో ఓకే ఆల్ట్కే అని ప్రెస్ చేయండి, లేదంటే మౌస్ ద్వారా కంపెనీ క్రియేట్కి డౌన్లో ఆల్టర్ అని ఉంది చూడండి, ఆల్టర్లోకి వెళ్ళి ఎంటర్. ఏ కంపెనీకి సంబంధించిన ఫీచర్స్ ఆ కంపెనీ ఫీచర్ సెలెక్ట్ చేసుకొని ఓకే, ఏమైనా చేంజెస్ ఉన్నాయనుకోండి, మెయిన్ రోడ్, నెక్స్ట్ బిసైడ్ హనుమాన్ టెంపుల్, ఓకే, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్, ఓకే, ల్యాండ్ మార్క్ ఏంటి, సిఎంఆర్ షాపింగ్ మాల్, ఓకే, పిల్లర్ నెంబర్, మెట్రో పిల్లర్ నెంబర్, ఓకే, A1527 ఇలా చేంజ్ చేసేసి మళ్ళీ కంట్రోల్ ఏ, ఇక్కడ టెలిఫోన్ నెంబర్ కూడా ఉంటే ఓకే, మొబైల్ నెంబర్, ఓకే, ఫ్యాక్స్, కంట్రోల్ ఏ సేవ్. క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అంటే మనం ఇక్కడికి వెళ్ళి కంపెనీలో ఆల్టర్, ఓకే, కంపెనీ ఆల్టర్లోకి వెళ్ళి చేంజెస్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కంపెనీ క్రియేషన్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే లెడ్జర్ క్రియేషన్ కావాలి. ఫస్ట్ లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్ ఎలా ఉంటుందంటే చూడండి, గేట్వే ఆఫ్ టాలీ, మాస్టర్లో క్రియేట్లో అకౌంటింగ్ మాస్టర్లో లెడ్జర్స్. ఎంటర్ క్లిక్ చేస్తే ఇది మనకి లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే
మీకు ఇక్కడ చూస్తే క్వశ్చన్లోకి వెళ్తే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఆన్ 1st April పర్చేజ్ ఫాలోయింగ్ ఐటమ్ ఫ్రమ్ విజేత ఎంటర్ప్రైజెస్ అండ్ క్రెడిట్ అన్నారు. ఇక్కడ దీనికి జర్నల్ ఎంట్రీ ఏమవుతుందంటే పర్చేజ్ అకౌంట్ డేటా టు విజేత ఎంటర్ప్రైజెస్ అనేది జర్నల్ ఎంట్రీ అవుతుంది. మనము పర్చేజ్ అకౌంట్ డేటా టు విజేత ఎంటర్ప్రైజెస్ అని రాసినప్పుడు పర్చేజ్ అనేది ఏ అకౌంట్లో రికార్డ్ చేస్తాము? ట్రేడింగ్ అకౌంట్. అండ్ విజేత అనేది మనం క్రెడిట్లో పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళకి మనం ఫ్యూచర్లో మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. లయబిలిటీలో వీళ్ళు ఏమవుతారు? వీళ్ళని ఏమంటారు? సండ్రీ క్రెడిటార్స్. అంటే బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్. అంటే విజేత ఎంటర్ప్రైజెస్ని బ్యాలెన్స్ షీట్లో, పర్చేజ్ అనే ఈ ట్రాన్సాక్షన్ని ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేయాలి. మరి ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? విజేత ఎంటర్ప్రైజెస్ బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ లెడ్జర్ క్రియేషన్ చేసే టైంలోనే ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఉంది. పర్చేజ్ అనేది ఏ రిపోర్ట్లో వస్తుంది? ట్రేడింగ్ అకౌంట్. మరి ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేయాలి అంటే మీరు ఏం చేయాలి? ఇక్కడ రైట్ సైడ్ చూస్తే చూడండి, లిస్ట్ ఆఫ్ గ్రూప్స్లో మనకి ఇక్కడ గ్రూప్స్ కనబడుతున్నాయి, అకౌంటింగ్ గ్రూప్స్. ఈ గ్రూప్స్ అనేది ఏంటి అంటే ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన గ్రూప్స్. మరి ఇప్పుడు ఈ పర్చేజ్ అనే ట్రాన్సాక్షన్ మనకు ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, ట్రేడింగ్ అకౌంట్లో మనం ఒక ట్రేడింగ్ అకౌంట్ సంబంధించినవి పర్చేజ్, సేల్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్స్ అనే గ్రూప్స్. మీరు ఒకవేళ పర్చేజ్ జరిగింది ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేయాలి అంటే ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించిన పర్చేజ్ అనే గ్రూప్కి యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ ఉంది. వేజెస్ అనేది ఎక్కడ వస్తాయి? ట్రేడింగ్ అకౌంట్లో. మరి ట్రేడింగ్ అకౌంట్లో వేజెస్ రికార్డ్ చేయాలి అంటే ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించిన డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనే గ్రూప్కి ఆ వేజెస్ని యాడ్ చేయాలి. రెంట్ పే చేసాం, శాలరీస్ పే చేసాం. రెంట్ అనేది, శాలరీస్ అనేది మన ఏ రిపోర్ట్లో రావాలి? ప్రాఫిట్ అండ్ లాస్. మరి ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే రెంట్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనే గ్రూప్కి యాడ్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కంపెనీకి ఏమవుతుంది అంటే మనం బిజినెస్ స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని క్యాపిటల్ లాగా తీసుకుంటాం. సో క్యాపిటల్ అమౌంట్ మనకి బ్యాలెన్స్ షీట్లో రావాలి అంటే క్యాపిటల్ అనే గ్రూప్కి యాడ్ చేయాలి. మనం ఇందాక ఏం చేస్తాం? ఇక్కడ చూస్తే ఎవరి దగ్గర పర్చేస్ చేసాం? విజేత ఎంటర్ప్రైజెస్. మరి విజేత ఎంటర్ప్రైజెస్ మనం బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేయాలి. బ్యాలెన్స్ షీట్లో మనకు లయబిలిటీ అవుతారు. మరి లయబిలిటీలో కూడా చాలా గ్రూప్స్ ఉన్నాయి. దీంట్లో విజేత ఎంటర్ప్రైజెస్ మనము సండ్రీ క్రెడిటర్ అనే గ్రూప్కి యాడ్ చేయాలి. ఇలా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ని మనము దానికి సంబంధించిన రిపోర్ట్ గ్రూప్లో యాడ్ చేయడమే లెడ్జర్ క్రియేషన్లో చేస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ అనుకోండి. ట్రేడింగ్ అకౌంట్ సంబంధించిన ఏంటి? ట్రేడింగ్ అకౌంట్ సంబంధించింది పర్చేజ్ అకౌంట్. ఓకే. కంట్రోల్ ఏ సేవ్ చేయాలి లేదా ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తూ యాక్సెప్ట్ చేయాలి. విజేత ఎంటర్ప్రైజెస్ అనుకోండి. విజేత ఎంటర్ప్రైజెస్. సో ఇది ఏమవుతుంది? బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేయాలి. బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీకి సంబంధించిన గ్రూప్లో మళ్ళీ సండ్రీ క్రెడిటార్. ఎంటర్, కంట్రోల్ ఏ, సేవ్. ఇలా మనం రికార్డ్ చేయబోయే ట్రాన్సాక్షన్ని వాటికి సంబంధించిన గ్రూప్కి రిపోర్ట్కి సంబంధించిన గ్రూప్కి యాడ్ చేయడమే మనం టాలీలో లెడ్జర్ క్రియేషన్ అనే టాపిక్లో ఇక్కడ చూస్తాం. ఇప్పుడు శాలరీస్ ఉన్నాయి. శాలరీస్ ఎక్కడ వస్తాయి? బ్యాలెన్స్ షీట్లో. మరి ప్రాఫిట్ అండ్ లాస్లో. ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన గ్రూప్ ఏంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంటర్, కంట్రోల్ ఏ, సేవ్. ఇలా మనము లెడ్జర్ క్రియేషన్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే కంపెనీ క్రియేషన్ అయిపోయింది. లెడ్జర్ క్రియేషన్. థర్డ్ వచ్చేసి ఇన్వెంటరీ క్రియేషన్. ఇన్వెంటరీలో చూడండి, ఇన్వెంటరీలో క్రియేషన్లో ఏమొస్తుందంటే ఇక్కడ మనకి స్టాక్ గ్రూప్. మీరు ఏ స్టాక్, మీ దగ్గర ఉన్న స్టాక్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం పర్చేజ్ చేస్తున్నాం, ఏం సెల్ చేస్తున్నాం? హెచ్పి ల్యాప్టాప్స్, డెల్ ల్యాప్టాప్స్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? మనం ఏ స్టాక్ ఐటమ్ని క్లిక్ చేస్తే నేమ్ ఆఫ్ ది స్టాక్ ఐటమ్, మీరు ఏ స్టాక్ ఐటమ్ని పర్చేజ్ చేస్తున్నారు, ఏ స్టాక్ ఐటమ్ని సేల్ చేస్తున్నారో మీ దగ్గర ఉన్న స్టాక్ ఐటమ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. స్టాక్ ఐటమ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పి ల్యాప్టాప్స్ అనుకుందాం. ఎంటర్. ఇక్కడ ఏంటి అంటే అండర్ గ్రూప్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చాలా ల్యాప్టాప్స్ ఉంటే మనం ఏం చేస్తాం? ఆ ల్యాప్టాప్స్లో హెచ్పికి సంబంధించిన సపరేట్ చేస్తాం, డెల్కి సంబంధించిన సపరేట్ చేస్తాం. మళ్ళీ హెచ్పిలో i5 కాన్ఫిగరేషన్, i3వి, i7ని సపరేట్ చేస్తాం. ఐటమ్ ఒకటే కావచ్చు కానీ దాంట్లో బ్రాండ్ వేరు అండ్ దాంతోపాటు దానికి ఉన్న కన్ఫిగరేషన్ బట్టి సపరేట్ గ్రూప్స్ కానీ కేటగిరీస్ కానీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అవి ఎలా చేయాలనేది మనము చూద్దాం. ప్రజెంట్ అయితే చూడండి, స్టాక్ ఐటమ్ క్రియేషన్లో ఐటమ్ నేమ్ అండ్ ఒకవేళ గ్రూప్స్ ఉంటాయి, ఏ గ్రూప్స్ ఉన్నాయి, దాంతోపాటు యూనిట్స్ అంటే మనం ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ని ఎట్లా సేల్ చేస్తాం? మనము
కేజెస్లోనా, లీటర్స్లోనా, నెంబర్స్లోనా. అవి మనం ఇక్కడ యూనిట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ దానికంటే ముందు స్టాక్ కంటే ముందుగా యూనిట్స్లో వాటికి ఉండే మెజర్మెంట్స్ని మనం క్రియేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఏం చేయాలి అంటే అకౌంటింగ్ వోచర్స్. ఇందులోకి వెళ్తే మనకి ఇక్కడ చూస్తే కాంట్రా వోచర్, పేమెంట్ వోచర్, రిసిప్ట్ వోచర్, జర్నల్, సేల్స్, పర్చేస్. ఓకే, ఈ వోచర్స్ మనం రికార్డ్ చేయాలి. ఒక్కొక్క వోచర్కి ఒక్కొక్క నేచర్ ఉంది. కాంట్రా వోచర్లో ఒక టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ని, పేమెంట్ వోచర్లో ఒక టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని, రిసిప్ట్ వోచర్లో ఒక టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని, జర్నల్లో సేల్స్, పర్చేస్. దాంతోపాటు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్లోకి వెళ్తే మనకి అకౌంటింగ్ వోచర్స్ ఉంటాయి, ఇన్వెంటరీ వోచర్స్. ఇక్కడ షో ఇన్ యాక్టివ్లోకి వెళ్తే ఇవన్నీ వోచర్స్. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క ఓచర్ని వాడతాం. ఎలాంటి సందర్భాల్లో ఏ ఓచర్ని వాడాలి, ఓకే, ఏ ఓచర్లో ఏ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి అనేది మనం చూస్తాం. ప్రజెంట్ మీకు స్క్రీన్స్ అయితే చూపిస్తున్నాను, చూడండి. ఓకే, ఇది ఇప్పుడు పర్చేజ్ చేసాము అనుకోండి, సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్, ఏ డేట్ రోజు పర్చేజ్ చేసాము, పార్టీ నేమ్, ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసాము, ఇంకా ఏ లెడ్జర్ ఎఫెక్ట్ అవుతుంది, పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ లెడ్జర్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత నేమ్ ఆఫ్ ది ఐటమ్, ఏ ఐటమ్ని పర్చేజ్ చేస్తున్నాము, క్వాంటిటీ ఏంటి, ఓకే, క్వాంటిటీ ఎంత, రేట్ ఎంత, ఇవన్నీ మనము ఓచర్లో ఎంటర్ చేయాలి. ఓకే, ఇలా మనము ఓచర్స్ అన్ని రాసిన తర్వాత అప్పుడు టాలీ ఆటోమేటిక్గా మనకు కావాల్సిన డే బుక్ని ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. అంటే డే బుక్ అంటే రెగ్యులర్గా మనం రిపేర్ చేసేటివి. నెక్స్ట్ దాని తర్వాత బ్యాలెన్స్ షీట్, ఇక్కడ చూడండి బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే మనం రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ గ్రూప్, ఇది లోన్స్, కరెంట్ లయబిలిటీ, ఓకే, కరెంట్ అసెట్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్కి వస్తే ప్రాఫిట్ అండ్ లాస్లో ట్రేడింగ్ ప్రాఫిట్ రెండు కలిసి ఉంటుంది. దీంట్లో మనకి మనం ఓచర్స్ రాస్తే ఈ రిపోర్ట్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. తర్వాత స్టాక్ సమ్మరీ, రేషియో అనాలిసిస్, డిస్ప్లే అండ్ మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తే ట్రయల్ బ్యాలెన్స్, డే బుక్, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో. ఓకే, మళ్ళీ అకౌంట్ బుక్స్లోకి వెళ్తే ఇండివిజువల్ లెడ్జర్స్, ఇవన్నీ ఆటోమేటిక్గా టాలీనే జనరేట్ చేస్తుంది. అంటే మనం చేయాల్సింది ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఫస్ట్ మనం ప్రిపేర్ చేయాల్సింది టాలీలో లెడ్జర్ క్రియేషన్, దాని తర్వాత అకౌంటింగ్ వోచర్స్. ఇవి పర్ఫెక్ట్గా రాస్తే ఆటోమేటిక్గా ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఓకే, ఇది జస్ట్ మీకు ఇంట్రడక్షన్ లాగా. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే ఈ ఒక ప్రాబ్లమ్ని ప్రాక్టికల్గా మనం టాలీలో ఎలా చేయాలో మీకు చెప్తాను. రైట్, ఇది ఈ వీడియో.